బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కాంగ్రెస్ సర్కార్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య విద్యాశాఖ అధికారులతో కలిసి నోటిఫికేషన్ జారీ చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పరీక్షలు మే లేదా జూన్లో నిర్వహించే అవకాశం ఉంది. ఇక ఆన్లైన్ మోడ్లో డిఎస్సి ఎగ్జామ్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి 2,629 పోస్టులను భర్తీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఒక్కసారి ఆ గుడ్ న్యూస్ కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఉద్యోగులందరూ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఆ అంశానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కాంగ్రెస్ సర్కార్. ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, అలాగే విద్యాశాఖ అధికారులు. ఆ విజువల్ మీరు చూడొచ్చు. నోటిఫికేషన్ జారీ చేశారు. పరీక్షలు మే లేదా జూన్లో ఉండే అవకాశంగా తెలుస్తోంది. ఆన్లైన్ మోడ్లో డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. ఇక స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి 2,629 పోస్టులు ఉన్నాయి. అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, దీనికి సంబంధించి ఎగ్జామ్స్ జూన్ లేదా మే లేదా జూన్లో ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తోంది? డిఎస్సి నోటిఫికేషన్ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. 11,062 పోస్టులతో విడుదల చేసినటువంటి ఈ డిఎస్సి నోటిఫికేషన్ లో పైపు స్కూల్ అసిస్టెంట్ తో పాటు ఎస్జిసి పోస్టులు, అలాగే భాషా పండితుల పోస్టులు మొత్తం కలిపి కూడా స్పెషల్ స్కూల్స్ కు సంబంధించినటువంటి పోస్టులు, అందులో కూడా ఎస్జిటి కానివ్వండి, అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అన్ని కలుపుకొని ఒకవైపు కూడా 11,062 పోస్టులను కూడా ఒకవైపు కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేశారు. ఇప్పటికే ఒకవైపు కూడా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఉద్యోగ భర్తీలో భాగంగా ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇప్పటికి వైపు కూడా నిరుద్యోగులు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ 589 పోస్టులు ఏదైతే ఉందో ఆ డిఎస్సి నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ నిన్ననే ఒకవైపు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ రోజు కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. గతంలో అప్లికేషన్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి కొత్తగా అప్లికేషన్ అయితే చేసుకోదు. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో అది మార్చి 4వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలని చెప్పి ఒక సైట్ లో పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈసారి డిఎస్సికి సంబంధించినటువంటి టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ ఒకవైపు కూడా డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్ష ఏదైతే ఉందో మే జూన్ లో ఉంటుంది, ఇది ఆన్లైన్ విధానంలో ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు టెట్ ఎగ్జామ్ కు సంబంధించి ఇప్పటికే 4 లక్షల మంది టెట్ ఉత్తీర్ణులైనటువంటి ఉత్తీర్ణులైనటువంటి నిరుద్యోగులు ఉన్నారు. కాబట్టి అర్హత కలిగిన వారందరూ ఇప్పటికే అప్లికేషన్ చేస్తున్నారు. మరి కొత్త అప్లికేషన్ సంబంధించి కొత్తగా టెట్ నిర్వహిస్తారా? ఎందుకంటే ఎక్కువ రోజులు సమయం లేదు కాబట్టి డిఎస్సి మే లేదా ఇప్పటికే ఉద్యోగ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మరి దానికి సంబంధించి మే లేదా జూన్ లో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది కాబట్టి టెట్ పైన మరింత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మొత్తం మీద ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సికి సంబంధించి గతంలో ఉన్నటువంటి 5,000 పోస్టులు కాకుండా మరొక 6,000 జోడిస్తూ కూడా కొత్త నోటిఫికేషన్ అయితే కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అటు ఈ కార్యక్రమంలో వైపు కూడా అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వం ఒకవైపు కూడా అటు బీర్లా ఐలయ్య వైపు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం మెగా డిఎస్సికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఆ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆ గుడ్ న్యూస్ చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది కాంగ్రెస్ సర్కార్. విజువల్స్ మీరు చూస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, అలాగే విద్యాశాఖ అధికారులు కూడా మీరు ఆ విజువల్స్ లో చూడొచ్చు. విద్యాశాఖ అధికారులతో కలిసి నోటిఫికేషన్ జారీ చేసింది కాంగ్రెస్ సర్కార్. ఇక పరీక్షలు మే లేదా జూన్లో ఉండే అవకాశంగా కనిపిస్తోంది. ఆన్లైన్ మోడ్లో డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి 2,629 పోస్టులను భర్తీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ సర్కార్.